అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం. ఐదవ వచనం నుండి చదువుకున్నాం. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడు నాకు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినను నాతో అనెను. చదవబడిన దైవ లేఖనాల కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. మహాగణుడవైన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవాది దేవుడవు, రాజాది రాజు, ప్రభువుల ప్రభుడవు, మహిమాన్వితుడవైన దేవుడవు, మహాత్యము గల మా ప్రభుడవు నీవే. మీ కార్యాలు గొప్పవి, మీ క్రియలు దొడ్డవి. మీ నామ మహిమార్థమై మీరు జరిగించే ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. మీరు తోడై ఉండి చేస్తున్న మేలులన్నింటిని బట్టి మిమ్మును మేమెంతో స్తుతించుచూ ఉన్నాం. మాకు చాలిన దేవుడవు, మమ్మను ప్రేమించి ప్రాణం పెట్టి నుంచి తిరిగి లేచిన దేవుడవు. మీ స్వరూప దర్శనముతో మా ఆశను తీర్చుకోవడానికి వాక్య దర్శనమును మీరు మాకు అనుగ్రహింపజేస్తున్నందుకు స్తోత్రం. పెందలకడని మీ పాద సన్నిధికి చేరుకొని మీకు రావలసిన మహాత్యమును మేము ఆపాదించడానికి మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచు. మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకిచ్చినందుకు వందనాలు. ప్రాతంకాలమునని, పెందలకడని, అరుణోదయమునని మా ప్రభువా, మీ పాదపద్మముల యొద్ద చేరి చక్కని వాక్యపు మేత మేము భుజించున్నట్లు మాకు సిద్ధపరిచి అందిస్తున్న మీ లేఖన భాగములను బట్టి మిమ్మల్ని స్తుతించుచు, అల్పుడను బలహీనుడను నిష్ప్రయోజకుడనైన నన్ను బలపరిచి ఉపయోగించమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథములో ఈ 22వ అధ్యాయములో చక్కని సంగతులను మనము తేటగా వింటూ వస్తున్నాం.
పౌలు పత్రికలు తీసుకొని, అంటే సౌలుగా ఉన్న సమయంలో పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని బంధించి యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని అన్నాడు. నిజమే. ఆయన ఈ పనిని హాబీగా పెట్టుకున్నట్టు, ఆనందంతో పెట్టుకున్నట్టు చూస్తాం. 9వ అధ్యాయం 2వ వచనంలో, 9వ అధ్యాయం 2వ వచనం, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాడు. ఆ పత్రికలు అడిగి ఆ పత్రికలను తీసుకుని వెళ్ళుచూ ఉన్నట్లుగా చూస్తాం. పౌలు పలికిన ఈ సత్యములు ఎవరు ఆటంకపరచలేకపోయేరు. ఆ ప్రేక్షకులలో కొన్ని వందల మంది ఈ సంగతులన్నీ సత్యములని తెలియను. అతడెట్టివాడు వారికి తెలియను. ఎందుకు తాను మారవలసి వచ్చినదో అతడు వివరించుచున్నాడు. సాక్ష్యమే కదా, ముందే చెప్పాడు 5వ వచనంలో. ప్రధాన యాజకునికి మిగిలిన పెద్దలకందరికీ ఒకప్పుడు నేను ఎలాగూ క్రైస్తవ్యమును వ్యతిరేకించితునో బాగుగా తెలుసు అన్నాడు కదండి. బాగుగా తెలుసు అన్నాడు. అందువల్ల ఆయన తేటగా చెప్తా ఉన్నాడు. అతడు ఎట్టువాడు, ఒకప్పుడు తాను ఎందుకు మారవలసి వచ్చిందో అతడు వివరిస్తున్నాడు. క్రైస్తవులందరినీ ఘోరముగా హింసించిన పౌలు ఇప్పుడు క్రైస్తవులలో అందరికంటే అధికముగా హింసింపబడుచూ ఉన్నాడు. ఇంతకు పౌలు యెరూషలేములో గల ప్రధాన యాజకుని నుండి అనుమతి పత్రము పొంది దమస్కులోనున్న క్రైస్తవులను పట్టి తెచ్చి వారిని యెరూషలేములో శిక్షింపవలనని సంకల్పముతో బయలుదేరాడు. గాని అది నెరవేరలేదు. అవునండి, అది నెరవేరలేదు. దానికి విరుద్ధంగా అతడు కొన్ని దినముల తరువాత అదే దమస్కులో మృత్యుంజయుడైన క్రీస్తును ప్రకటించాడు. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశములో గొప్ప వెలుగు నాకు ప్రకాశించెను అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ దమస్కులో తన జీవితాన్ని మార్చుకున్నాడు. 2 days బ్యాక్ సిరియా రాజధాని అయిన దమస్కులో చర్చిలో మానవ బాంబు పెట్టారు. తెలిసిందా మీకు? ఆ మానవ బాంబు వలన చాలా మంది చనిపోయారు. స్పాట్లో 22 మంది, దాదాపు 53 మంది గాయాలు, తర్వాత మరణాల సంఖ్య 30, ఆ తర్వాత ఇంకా ఎక్కువ, ఇంకా చాలా మంది చనిపోతారన్నారు. దాదాపు ఆ సమయంలో 200 మంది ఆ దమస్కు చర్చిలో ఉన్నారు. ప్రియులారా, నిజంగా దాదాపు 11 ఏళ్ల నుండి 13 ఏళ్ల మధ్యలో ISIS ఉగ్రవాదులు
చర్చిల జోలికి రాలేదు, ఇప్పుడు మరలా వారు వచ్చారని వార్తల్లో మనం వింటున్నాం. ప్రియులారా, ఆ రోజు దమస్కు దారిలో ప్రభువును నమ్ముకున్న పౌలు సువార్త ప్రకటన చేస్తే, ఆ సువార్త ప్రకటన వలన దమస్కులో అనేక మంది ప్రభువు నమ్ముకున్నారు, క్రైస్తవ్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు అదే క్రైస్తవ్యానికి కొంత నష్టం జరిగింది అని చెప్పడానికి నేను న్యూస్ చెప్పాను. అయినా ఎక్కడైతే దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతాయో అక్కడ అనేకులు ప్రభువును నమ్ముకోవడానికి, ప్రభువును మహిమపరచడానికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనే మాట ముమ్మాటికి వాస్తవం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సత్యాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. సరే, 6వ వచనములో ఏమన్నాడు? 22:6లో, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను అన్నాడు. సూర్య తేజస్సు కన్నా మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు అన్నాడు. 26వ అధ్యాయం 13వ వచనములో 26:13, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. 9వ అధ్యాయములో, 22వ అధ్యాయములో, 26వ అధ్యాయములో పౌలు పొందిన దర్శనాన్ని, పౌలు పొందిన అనుభవాన్ని ఆయన తేటగా తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నేను నేలపడి, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావని నాతో ఒక శబ్దము పలుకుట వింటిని అన్నాడు. 7వ వచనములో, 8వ వచనములో, 9వ వచనములోని విషయాలు, 7 నుండి 9 వచనాలలో ఉన్న విషయాలు 9వ అధ్యాయం 5వ వచనం, 7వ వచనంలో వివరించబడ్డాయి. ఈ 3 వచనాల వివరణ 9లోనే చెప్పబడ్డాయి. 9వ అధ్యాయం 5వ వచనం, 7వ వచనం. ఇక్కడ 10వ వచనంలో, అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడగగా ఆ దర్శనములో వెంటనే పౌలు పూర్తిగా మార్చబడి నజరేయుడైన యేసు పునరుత్థానుడయ్యాడు, ఆయన లేచి ఉన్నాడని నమ్మి ఆయనను ప్రభువుగా స్వీకరించిన వాడుగా చూస్తున్నాం. ప్రభువుగా స్వీకరించాడు. ప్రభువును ఒప్పుకొనుట అది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యం. అవును, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, ఆత్మ ఎప్పుడైతే ప్రేరేపించాడో నేనేమి చేయవలనని అనగా ప్రభు ఏది చెబితే అది చేయుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాడు. ఏం చేయాలి అని అడిగిన వాడే ప్రభు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధమయ్యాడు. అది గొప్ప సంగతి. నీవు లేచి
దమస్కులోనికి వెళ్ళము, నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీతో చెప్పబడునని చెప్పాను. నీవు దమస్కునకు వెళ్ళినట్లయితే అక్కడ నీతో ఏం చెప్పాలో అవన్నీ చెప్తారెళ్ళు. దమస్కులోనికి వెళ్ళుమని చెప్పిన మన ప్రభువే అక్కడ ఏమి చేయవలెనో అననీయాకు బయలుపరచి పంపించాడు. ఇది లేఖనాలలో ఆయన పొందిన దర్శన అనుభవం. అంతేగాని నాకు దర్శనం వచ్చింది, మీకు మీ సంగతిలాగా మరి వీళ్ళకు వచ్చినట్లు అవతల వారికి కూడా రావాలి కదా. ఇప్పుడు అననీయాకు వచ్చిన సంగతి పౌలుకు వచ్చింది, పౌలుకు వచ్చిన సంగతి పౌలు సంగతి అననీయాకు చెప్పాడు దేవుడు. చెప్పాడా లేదా? ఇప్పుడు కొంతమంది చాలా వెరైటీ పీపుల్ తయారయ్యారండి. అడ్వాన్స్గా ఫోన్ చేసి మీ ఇంటిలో ఫలానా మీ మధ్య ప్రాబ్లం ఉన్నట్టు దేవుడు మాకు తెలియజేస్తున్నాడు, మీరు చెప్పండి, దాని కొరకు మేము ప్రార్థన చేస్తామని చెప్పి అడ్వాన్స్గా ఫోన్ చేస్తున్నారంట. అలా 2 ఫోన్లు వచ్చినాయి, 2 వార్తలు వచ్చినాయి నా దగ్గరకి. అంటే వీళ్ళు కూడా ఎవరో తెలిసిన వాళ్ళే, బాగా తెలిసిన వాళ్ళే, మీ గురించి ఇలాగా మీ ఫ్యామిలీలో ఇలా ప్రాబ్లం, భార్యాభర్తల మధ్య అసమాధానంగా ఉందని దేవుడు చూపించాడు, మీరు చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం, ప్రభు సహాయం చేస్తాడు అని చెప్పి కొత్తగా మొదలుపెట్టారు. ఇది అంటే వీళ్ళు చెప్పకపోయినా వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడుతున్నారండి. చూడండి, మేము బాగానే ఉన్నాం, మీకు ఎలాగొచ్చిందని నాకు దేవుడు బయలుపరిచాడు అన్నాడు. అయితే మీ దర్శనం క్లాపు అంటున్నారు వీళ్ళు. అలా కూడా ఫూల్స్ అయిపోతా ఉన్నారు. ఎందుకు కావాలి అట్లా? తప్పు కదా. కుటుంబాలలోకి చొరబడి అలా ఫోన్లు చేసి, ఒకవేళ సమస్య ఏమీ లేదు అని అంటే, సమస్య వచ్చుద్ది కావాలి, అందుకే ఇప్పటి నుంచి మీరు చేసుకోండి, మేము చేస్తాం అని చెప్పేసి మొదలు పెడుతున్నారు. ఎంత విడ్డూరంగా ఉంది భక్తి చూడండి. ఒకవేళ నిజంగా అలా 10 మందిలో ఒకళ్ళకన్నా తగిలితే, ఆ సమస్య కోసం ప్రార్థన చేసినట్టు చేస్తే, వాళ్ళ తర్వాత సఖ్యపడితే, వాళ్ళ సమస్య మేము చక్కబెట్టాం, ప్రార్థన చేస్తే ప్రభు మాకు బయలుపరిచి దాన్ని చక్కబెట్టామని రేపు టీవీలో సాక్ష్యాలు చెప్పుకోవడానికి. అర్థమైందా మీకు? అసలు బాగున్న ఫ్యామిలీలో కూడా మేము ప్రార్థన చేస్తే ఇలాగ పోయిందని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత దారుణం, ఎంత దారుణం. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కొన్ని ఈ భార్యాభర్తల మధ్య సమస్యలు అన్నట్టు దానిని ఒక కథ అల్లి, ఆ కథకు సంబంధించిన కొంతమంది యాక్టర్స్ను పెట్టి, ఆ యాక్టర్స్ ద్వారా ఈ సంగతులన్నీ వాళ్ళే పాత్రలు చక్కగా పోషిస్తూ ఇదొక ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి వాళ్ళు బయటికి వ్యూవర్స్ని పెంచుకోవడానికో లేక మనీ పెంచుకోవడానికో ప్లాన్ చేసేటటువంటి వాళ్ళు కూడా తయారయ్యారు. రకరకాలండి. ఇంకా అవన్నీ నేను చెప్పాలని నాకేమాత్రం ఆశ లేదు. కానీ అసలు దేవుడు చెప్పకుండా దేవుడు చెప్పాడని చెప్పడం ఏంటండి? దేవుడు మాకు బయలుపరిచాడని చెప్పడం ఏంటి? వాక్యము లేని రోజుల్లో బయలుపరిచాడు, వాస్తవమే. ఇప్పుడు వాక్యం వచ్చింది, ప్రవచన వాక్యం మనకున్నది, అది స్థిరమైనది. దీని యందు లక్ష్యం ఉంచితే మనకు మేలు, గాని లేనిపోని వాటి యందు
లోకం ఎలాగైతే కొన్నింటిని సృష్టిస్తుందో మనం కూడా అలాగే సృష్టించేటట్లుగా ఉండకూడదని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అవి మనిషిని పట్టి పీడిస్తున్నాయి. వాటికి లోనైపోతున్నారు చాలామంది. అలా కాకుండా జాగ్రత్త పడాలి మనం కదా. ప్రియులారా, కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. నేనేమి చెయ్యాలి అని అడిగినప్పుడు నువ్వేం చేయాలో నీకు సమస్తం చెప్తాను. నువ్వు దమస్కులోకి వెళ్ళమంటే దేవుడు అక్కడ సిద్ధం చేసినట్లుగా చూస్తాం. ఇక 12వ వచనానికి 12వ వచనంలో ఆ సంగతి జరిగింది కదా. అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరుడా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. ఎంత గొప్ప సంగతి! ఇతడు ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు. అక్కడ కాపురమున్న యూదులందరిలో మంచి పేరు పొందినవాడు ఈ అననీయ. ఈ అననీయ ధర్మశాస్త్ర ప్రకారము మంచి పేరు పొందినవాడు. మంచి పేరు. 24వ అధ్యాయం 14-15 వచనాలలో 24వ అధ్యాయం 14-15 వచనాలు. ధర్మశాస్త్రమునందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణయుంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధంగా నమ్మినవాడు అననీయ. అర్థమైందండి? ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడినవన్నీ నమ్మి రేపు నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానము కలుగునని వీరు నిరీక్షించుచున్నట్టు అలాగు నిరీక్షణ కలిగిన వాడు అననీయ. వారిలాగా పౌలు కూడా నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ప్రభు కృప వలన జీవించుచూ ఉన్నాడు. ఈ అననీయ కొన్ని సంగతులు 9వ అధ్యాయములో మనం చూడొచ్చు. 10-17 వచనాలలో అననీయ సంగతులు కొన్నింటిని మనం చూడొచ్చు. ఏమన్నాడు? సౌలా సహోదరా, దృష్టి పొందుము అనగా ఆ గడియలోనే దృష్టి పొందాడు. 13వ వచనములో. ఇక 9-18 9వ అధ్యాయం 18లో పౌలుకు ప్రభు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అని అననీయ చెప్పుచూ ఉన్నాడు. 14లో అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకు ఆయన ప్రత్యక్షమైన కారణం ఏమిటో చెప్పాడు. ఒకటి చక్కగా రాసుకోండి, 2-3 పదాలు. మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును. 2 ఆ నీతిమంతుని చూచుటకును. ఆ నీతిమంతుని చూచుటకును
3, ఆయన మాట వినుటకును నిన్ను నియమించును. దైవ ప్రత్యక్షత దేనికో తేటగా మనము చూస్తున్నాం. తన చిత్తము తెలుసుకొనుటకు, ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన మాట వినుటకు నిన్ను నియమించాడు. మారు మనసు నొంది లేక మనసు మార్పు నొందిన వాడు ఆయన చిత్తము తెలుసుకొనగలడు. నిజమే కదా. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఆత్మలను రక్షణలోనికి నడిపించుటకు దేవుని చిత్తం. గమనించారా? ఆత్మలను రక్షణలోనికి. ఇప్పుడు దేవుని చిత్తం, మన పితరుల చిత్తం, దేవుడు తన చిత్తం, పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకోవడం. ఏమిటా చిత్తం? ఇక్కడ చెప్పాడు, సౌలును రక్షణలోనికి నడిపించడం దేవుని చిత్తం. యోహాను సువార్త 4:34లో యేసు ప్రభు అలాగే పనిచేశారు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట మనకు తగియున్నది. ఆయన ఆహారం కూడా భుజించకుండా తండ్రి చిత్తము నెరవేర్చుట మనకు తగియున్నది అనే మాటలు చూస్తాయి. ఆ నీతిమంతుడు క్రీస్తే. 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యాలు 3:14. ఆ నీతిమంతుడు క్రీస్తే. ఆయన చూచుట అనగా ఆయనను పోలి నడుచుకొనుటయే. ఆయన చూచుట అనగా ఆయనను పోలి నడుచుకొనటమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1. ప్రభువా నేనేమి చేయవలెను అని అడిగిన పౌలు 10వ వచనంలో ప్రభు నోటి మాట ప్రకారమే పనిచేశాడు. 21వ వచనంలో చూస్తాం, ప్రభు నోటి మాట ప్రకారం పనిచేశాడు. 9వ అధ్యాయం 15వ వచనంలో కూడా, 9వ అధ్యాయం 15వ వచనం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు పౌలు దేవుని కొరకు ఏర్పాటు చేయబడి స్వార్థ ప్రకటించువాడుగాను అన్యులకు బోధకుడుగాను నియమింపబడ్డాడు. అందుకే 15వ వచనంలో ఏమన్నాడు? నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివైయుందువు. ఏం చెప్పాడండి? కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివైయుందువు. నిజమే. 15వ వచనంలో 4వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఏం చేయాలో చెప్పాడు. 9వ అధ్యాయం 15-16 వచనాలలో 3 వర్గాల వారికి ఆయన స్వార్థ ప్రకటించవలసిన వాడుగా ఉన్నాడు. ఎవరెవరికి? రాజులైన వారికి, ఇశ్రాయేలీలకు అంటే యూదులైన వారికి, అన్యుల ఎదుట. ఆ 3 మాటలు పట్టుకోండి. రాజులకు అంటే అధికారులకు, అన్యులైన వారికి, యూదులైన వారికి ఆయన సంగతులను చెప్పాలి. నిజంగా అలాగే పౌలు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం. పౌలు సాక్ష్యం ఇచ్చాడు. 26వ అధ్యాయం 23వ వచనంలో పౌలు ఎక్కడెక్కడ సాక్ష్యం ఇవ్వాలో
అక్కడ సాక్ష్యం ఇచ్చినవాడుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన సంగతిని మనము తేటగా గమనించాలి. ఎక్కడెక్కడ సాక్ష్యం ఇవ్వవలెనో దేవుడు అక్కడికెల్లా తన ఆత్మ ద్వారా నడిపించి ఉపయోగించిన సందర్భాన్ని మనము తేటగా గమనిస్తాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా మనము ఆలోచన చేయవచ్చు. ఇక 16వ వచనానికి వచ్చినట్లయితే 16వ వచనం, కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. నీవు తడవు చేయుట ఎందుకు? అననీయ బాప్తిస్మము ద్వారా పాపమును కడిగి వేసుకొనుమని చెప్పడం లేదండి. పాపము నుండి పవిత్రత కలిగించేది క్రీస్తు రక్తమే, అవునా కాదా? పాపము నుండి పవిత్రులనుగా చేసేది క్రీస్తు రక్తమే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అనుందా లేదా? ఉంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం గాని 22వ వచనంలో గాని ఏమని వ్రాయబడింది? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును అన్నాడు. ఇక 13వ అధ్యాయం 12వ వచనములో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలను, నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనకు విమోచనమును అని అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో మనలను ప్రేమించుచు ఆయన రక్తము వలన మనలను పాపముల నుండి విడిపించిన దేవునికి అనే మాట అంటాడు కదా. ఇక యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. నేను చెప్పిన ప్రతి వచనంలో కూడా రక్తం 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 రక్తం. ఎఫెసీ 1:7లో రక్తం, హెబ్రీ 9వ అధ్యాయం 14వ వచనం 22వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మీరు రాసుకున్నారు. ఇవన్నీ మీరు చదివితే ఖండత వాక్యాలు ఇవి మనకి. ఆయన రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. మరి ఇక్కడ బాప్తిస్మము పొందితే పాప క్షమాపణ అన్నారే, బాప్తిస్మం ద్వారా పాపము కడుగు వేసుకోమని చెప్పినట్లుగా ఉందే. బాప్తిస్మము అంతరంగములో కలుగు శుద్ధికి బాహ్య సూచన మాత్రమే. అంతరంగములో కలిగిన శుద్ధికి బాహ్య సూచన మాత్రమే. బాప్తిస్మము ద్వారా పాపములు కడిగివేయబడునని ఎక్కడనూ చెప్పలేదు.
ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది పాపములు కడిగి వేసుకొనమని చెప్పాడు. ఇది అర్థమైందా మీకు? ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది, ప్రార్థన చేసినప్పుడు ఏమవుతారు? అపొస్తలుల కార్యాలను చెప్పాడు 2:21, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును అన్నాడు. రోమాపత్రిక 10:13. రోమాపత్రిక 10:13, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును అనే మాట చూస్తాం. అంటే అతడు ప్రార్థన చేసినప్పుడు రక్షించబడ్డాడు. కొంతమంది ప్రార్థన చేసి రక్షించబడకుండానే బాప్తిస్మం ఇస్తున్నారు. అది క్రమం కాదు. అది ఏ సంఘమైనా సరే ప్రార్థన చెయ్యాలి, తనకు తానుగా ప్రార్థన చెయ్యాలి, తన పాపమును ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, రక్షణానుభవానికి రావాలి. అలాగూ ఆ అనుభవంలోనికి వచ్చిన వానికే బాప్తిస్మము ఇవ్వాలి. లేదండి యేసు ప్రభు 8 దినాలప్పుడు సున్నతి పొందాడు, సౌలు 8 దినాలప్పుడు సున్నతి పొందాడు, ఇప్పుడు కూడా మేము చిన్నపిల్లలకు బాప్తిజం ఇచ్చేస్తామండి అని అంటే ఇప్పుడు అది వాక్యం ఒప్పుకునేది కాదు. కాబట్టి విషయాలు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత ఏదో చేస్తామండి, నిర్ధారణ చేస్తామండి అంటే సంఘ సభ్యులుగా చేసుకోవడానికి ఇది కాదు సూత్రం. సంఘ సభ్యుడు అంటే ఎవరు? అసలు సంఘం అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడుగా, సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం. ఈ సొంత ఆలోచనలు చేసేవారు సంఘం కాదు. ఒకవేళ అన్ని సదుపాయాలు ఉండొచ్చు, పరిస్థితులన్నీ బాగుండొచ్చు, కానీ వాక్య సత్యాన్ని, సంఘ క్రమాన్ని మనం ఎప్పుడు కూడా మీరకూడదు. సరే, పౌలు సౌలుగానున్నప్పుడు క్రైస్తవులను హింసిస్తూ మరణమునకు అప్పగించుచూ వచ్చాడు. ఇదందరికీ తెలిసిందే. అతడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందినచో క్రైస్తవులను హింసించుట అను పాపములను మానివేసినాడని అందరికీ సాక్ష్యార్థముగా నుండుట బహిరంగ సాక్ష్యము, అదే కడిగి వేసుకొనుట. ఎందుకు ఆయన మాట చెప్పాల్సి వచ్చింది? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఎప్పుడైతే పొందాడో అప్పటి నుండి క్రైస్తవులను హింసించుట అనే పాపములను మానివేశాడని అందరికీ సాక్ష్యార్థముగా నుండుట, బహిరంగ సాక్ష్యము, కడిగి వేసుకొనుట. 17 నుండి 21 వచనంలో అదే ఉన్న సంగతులు. ఇది 9వ అధ్యాయములో లేవు. ఈ సంగతి 9వ అధ్యాయములో లేదు. పౌలు దమస్కులో ప్రార్థించిన తరువాత యెరూషలేముకు వచ్చాడని 17వ వచనంలో చూస్తాం. అది 9వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూస్తాం. 9:26 లేఖనాలు చూడండి. అది గలతీ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. అప్పుడు దేవాలయమునకు వెళ్ళి ప్రార్థన చేయుచుండగా పరవశుడయ్యాడు పౌలు. ప్రభువును చూచాడు. అప్పుడు ప్రభువు, నీవు యెరూషలేము విడిచి వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చిన సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పెను. అప్పుడు అది 9వ అధ్యాయం 28-29 వచనాలు. ఈ మధ్యలో జరిగినవన్నీ క్రోడీకరించి ఆయన చెబుతా వస్తున్నాడు.
చెబుతూ వస్తున్నాడు. అందుకు ప్రభువా, నేను చేసినదంతటిని గూర్చి యూదులకు తెలియను. స్టెఫను మరణమునకు సమ్మతించి తిని అతనిని చంపిన వారి వస్త్రములకు కావలియుంటిని అని చెప్పాడు. 19-20 వచనాల్లో తమ జీవితంలో అనుభవించిన మార్పును గురించి యూదులు విందురని పౌలు భావించాడు. అది అసలు సంగతి. అందుకాయన నిన్ను నేను దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపేదనని చెప్పాడు. 21వ వచనంలో చెప్పాడు, 9వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు, గలతీ పత్రిక 2వ అధ్యాయం 7, 8 రాసుకోండి. దేవుడు ఎక్కడికి పంపిస్తానన్నాడు? తన జీవితంలో సంభవించిన మార్పును గురించి యూదులు వింటారు అని పౌలు భావించాడు. కానీ ప్రభు ఏం చేశాడు? నువ్వు ఇక్కడ కాదు చెప్పాల్సింది, నిన్ను దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపేదను అని చెప్పాడు. 21వ వచనంలో కదా. ఎక్కడికి పంపిస్తా? అందుకాయన వెళ్ళుము, నేను దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాడు. నిన్ను దూరంగా అన్యుల యొద్దకు పంపిస్తాను అన్నాడు. 9వ అధ్యాయం 15వ వచనంలో కూడా అదే మాట చెప్పాడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేనేర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ప్రభువు, నీవు వెళ్ళుము. ఎక్కడా? అన్యుల మధ్యకు వెళ్ళాలి. 22వ అధ్యాయములు 21వ వచనంలో ఆయన వెళ్ళుము, అన్యుల యొద్దకు నిన్ను పంపుతాను అని చెప్పాడు. గలతీలకు రాసిన పత్రికలో కూడా మనము గమనించినట్లయితే ఏమని చెప్పాడు? 2వ అధ్యాయం 7, 8 వచనాలు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడిను, అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెను. అన్యులకు సువార్త ప్రకటించాలి, అన్యుల దగ్గరకు వెళ్ళాలి. దేవుని ప్రణాళిక ఎంత గొప్పది! నీవు వెళ్ళు. ఎక్కడికి? అన్యుల యొద్దకు వెళ్ళి సువార్త చెప్పాలి. అన్యులకు అపోస్తలుడుగా చేశాడు ప్రభు. నిజమే, దేవాది దేవుడు సౌలును పిలిచాడు, పౌలుగా మార్చాడు, పని అప్పగించాడు, ఆ పని నిమిత్తమై పంపాడు. అంతే. ఒక్కసారి జాగ్రత్తగా వినండి పదాలు. సౌలును పిలిచాడు, పౌలుగా మార్చాడు, ప్రభు పని అప్పగించాడు, అన్యుల యొద్దకు పంపాడు. పంపబడిన ఆయన, వెళ్ళిన ఆయన పని చేశాడా? పని చేశాడు. ఈవేళ పనికి వచ్చామని చెప్పి, అంటే సేవకు వచ్చామని చెప్పి సేవ చేయడం లేదు. అది వచ్చింది విచిత్రం. దేవుడే పిలిచాడు, దేవుడే పని అప్పగించాడు అని చెబుతున్నారు, కానీ ప్రభు పని చేయటం లేదు. ఏం చేస్తున్నారు? ఎక్కడ కూడుకుంటే అక్కడికి తిరుగుతున్నారు. కూడికలకు తిరగడం ప్రభు పనా? అందరూ ఒకే చోట కూడుకొని ఉంటే ప్రభు పనా? చెప్పాలి.
అవసరమైనప్పుడు కూడుకోవాలి, తప్పలేదు. కానీ ప్రభు పని అని చెప్పి ఎక్కడేం లాభం దొరుకుద్దో నన్ను తిరిగితే అది ప్రభు పని ఎలాగవుద్ది? పని చేసిన వాడికి జీతం దేవుడిస్తాడు, కానీ ఎక్కడ లాభం దొరుకుద్దో అని అక్కడికి వెళ్ళేవాడు ప్రభు పని చేసినట్లా? కొంచెం ఈ మాట మీ మనసులో పడనివ్వండి. ఏమండి, కరెక్టేనా? కరెక్టా? కరెక్టే, పడింది, మనసులో పడింది. ఏం పడింది? లాభం ఎక్కడ ఎక్కడ ఉంటే కూడుకుంటే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళని కానికిస్తారని ఎదురు చూసేది ప్రభు పనే? కాదు. కాదండి. గట్టిగా చెప్పండి ఇంకా. కాదండి. వెరీ గుడ్. చాలు నాకు ఆ సాక్ష్యం. ప్రభు పనికి ప్రభు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి పని చేయవయ్యా. పని చేయకుండా ఎప్పుడు చూసినా ఎక్కడ ఏదన్నా కూటం జరుగుతేమో అక్కడికి వెళ్దాం, నేను ఆ పేరు పెట్టుకున్నాను కాబట్టి ఆ పేరును బట్టి చివరి ఆఖరణ కవర్ ఇస్తారు, కానుకిస్తారు. ఇప్పుడంతా ప్లేటు నోటు, కానుక కంచం, కవరో కంచం, కవరో కంచం, ప్లేటు నోటు. వీటి కొరకు ఆశ, దాని కొరకు సీటు. ఏం ఫోన్లు చేసి చెప్పేసుకుంటున్నారండి. బ్రదర్ అక్కడ బాగుంటుంది మనం పోదాం, ఇక్కడ బాగుంటుంది మనం పోదాం. ఏందండి, మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, నువ్వు వెళ్ళు, ప్రభు చెప్పాడు నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? అన్యుల యొద్దకు వెళ్ళు. అన్యుల యొద్దకు వెళ్ళి సువార్త చెప్పు. ఈవేళ సువార్త చెప్పేవాళ్ళు తక్కువ, సుఖం కోరుకునేవాడు ఎక్కువ. సొమ్ము కొరకు ఆశపడేవాడు ఎక్కువ. సొమ్ము లేకపోతే సుఖం ఎక్కడది? కనుక సువార్త పని కంటే సరేండి, ఇక మీరు అర్థం చేసుకోండి. అందుకే సువార్త సేవకు వెళ్దామంటే రారు. అదే ఎక్కడైనా కూటాలు పెడుతున్నారు, కూడికలకి వెళ్తే అక్కడ కానుకలు ఇస్తారని చెప్పేసి అంటే మాత్రం అమ్మో ఎంత బాగా పరిగెత్తుతున్నారు. కొంచెం దయచేసి విషయాన్ని వినండి ప్రియులారా. నిజంగా ప్రభు మిమ్మలను పిలిస్తే, ప్రభు పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదు? చెప్పండి. అలాగూ నమ్మకంగా పని చేయండి. పనివాడు జీతానికి పాత్రుడు. పని చేసి ప్రభు వైపు చూస్తే ప్రభు తప్పనిసరిగా చేస్తే. రైతు ఎప్పుడు విత్తనాలు నేల మీద వేసిన తర్వాత, పనంతా పూర్తయిన తర్వాత ఒకసారి పైకి చూస్తాడు. ఒకసారి పైకి చూస్తాడు. ఎందుకు చూస్తాడు పైకి? తొలకరి వర్షం కొరకు. ఎందుకు చూస్తాడండి? అయ్యా దేవుడా, ఇదిగో నిన్ను నమ్ముకొని ఈ విత్తనాలు విత్తానయ్యా, పైనుండి నువ్వు వర్షాన్ని పంపించి నాకు పంట దయచేస్తే నా కడుపు నింపుకుంటానయ్యా అని అంటాడండి రైతు. నిజమా కాదు? తొలకరి వర్షం కొరకు ఎదురు. మరి మనమేంటి? విత్తనాలు వేయకుండానే, దుక్కు దున్నకుండా, విత్తనాలు వేయకుండా పంట చేతికి వచ్చేయాలి. ఇది మన ఆశ. ఇది ఎక్కడ విడ్డూరం అండి బాబు. ఇలాగైపోయారండి. దయచేసి నేను ఎవరినో అనాలని కాదు, తర్వాత ఎవరితోనో నేను అనిపించుకోవాలని కాదు నా ఉద్దేశం. ప్రభువు పిలిచాడా, ప్రత్యేక పరిచాడా, పని అప్పగించాడా, నమ్మకంగా చేద్దాం అంతే. ప్రార్థన చేసుకుందాం. మళ్ళా చెప్తున్నా, ప్రభువు పిలిచాడా, పనికి ప్రత్యేక పరిచాడా, పని అప్పగించాడా, ఆ పని నమ్మకంగా చేద్దాం. పనివాడు జీతానికి పాత్ర. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేయండి. మేమందరం
ఆనాటి పౌలు వలి మీ పని చేయడానికి మమ్మను మీరు సిద్ధపరచు. విరివిగా, ఎక్కువగా, విస్తారముగా మీ పనిలో మమ్మను బలపరచి ఉపయోగించమని వాడుకొనమని వేడుకుంటూ మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమును స్తోత్రము చెల్లించి ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలండి.